మే 25 వేతనం ఏదైతే ఉందో అది కూడా మనకి ఒక్క ఇంచు ముందుకు పడలేదు. మన వాళ్ళలోనో సెక్రటేరియట్లోనో లేదంటే ఎవరో ఒక దగ్గర ఒక ఫోటో పెట్టడం, ఇదిగో అయిపోయింది అదిగో అదిపోయిందని చెప్పి మభ్య పెడుతున్నారు. ఈ రోజు మనం కోల్పోయాం. ఏదైతే మనం హక్కులు 12 నెలల వేతనం, ఒకరోజు బ్రేక్ కావచ్చు, 10 డేస్ బ్రేక్ కావచ్చు, ఆ హక్కులు మనం కోల్పోయాం. మనం ఉద్యమాలకు ఎప్పుడైతే మర్చిపోయామో, ఉద్యమాలకు ఎప్పుడైతే దూరంగా ఉన్నామో, ఎప్పుడైతే లాబింగ్ అని అనుకుంటున్నామో అప్పుడే ఒక్కొక్క హక్కుని మనం రావాల్సింది పోయి ఒక్కొక్కటి ఉన్న హక్కుల్ని కోల్పోవడం ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, ఒకసారి మనం గమనించాలి. గత ప్రభుత్వం మనల్ని ఆషామాషిగా ఈ చట్టం తీసుకురాలేదు, ఆషామాషిగా ఈ యొక్క జీవో తీసుకురాలేదు. గత ప్రభుత్వంలో గత గవర్నమెంట్ ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, ముఖ్యంగా మహిళా అధ్యాపకులు ఆవేదన పేరుతో 36 గంటల నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అధ్యాపకుల్ని పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి జీవో నెంబర్ 114 విడుదల చేసి, ఈ జీవో నెంబర్ 114 కింద 10,117 మంది ఉద్యోగుల్ని, అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయడానికి అర్హులుగా గుర్తించింది. కానీ ఆచరణలో 3,000 మంది మాత్రమే మెడికల్ అండ్ హెల్త్ నుంచి పర్మనెంట్ అయ్యారు. ఈరోజు అధ్యాపకులుగా ఉన్నటువంటి సుమారు 4,500 మంది ఇంకా పర్మనెంట్ కాలేదు. మరి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోయింది. ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, ఇతర అధికారులకి, లోకేష్ గారు ఆయన విద్యామంత్రి స్వయంగా వీరందరికి కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేయమని మేము మెమోరాండాలు, వినత పత్రాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కానీ 15 నెలలు గడిచినా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అందువల్ల ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు పూనుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నాయి వాళ్ళకి 4,500 మంది, జూనియర్ కళాశాలలో 3,600, పాలిటెక్నిక్లో 300 మంది, డిగ్రీ కళాశాలలో 600 మంది, మొత్తం ఈ 4,500 మందిని పర్మనెంట్ చేయాలని, ఈరోజు రెగ్యులరైజేషన్ చేయాలని ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో చలో అసెంబ్లీ, చలో విజయవాడ, చలో లోకేష్ ఈ రకమైన పిలిపించి అందరినీ కూడా మొబిలైజ్ చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే వీళ్ళ పర్మనెంట్ చేయడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. నేను అనకాపల్లి జిల్లా వడ్డాది జూనియర్ కాలేజ్ తెలుగు కాంట్రాక్ట్ లెక్చరర్ గా 2000 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నానండి. మరి ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మేము మా విన్నపం కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నామండి. మరి మాకు జీవో నెంబర్ 114 వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఆ ఆశ అనేది తీరలేదండి. మాకు ఈ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. మరి 2000 సంవత్సరంలోని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మమ్మల్ని నియమించుకున్నారు. మరి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలోని భద్రత లేనటువంటి ఉద్యోగం, దినదినగండా నూరేళ్ళ ఆయుష్ లాగా మేము బ్రతుకు వెళ్లదీస్తున్నాము. మరి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. మా కాంట్రాక్ట్ అధ్యాపకులే, వారి కుటుంబాలు నడి రోడ్డు పైన ఉన్నాయండి. కొంచెం ఆలోచించండి. మరి మాకు మే నెలలో శాలరీస్ కూడా లేకుండా చేశారు. ఒకనాడు 12 నెలల జీతాలను తీసుకున్న మేము ఈనాడు 11 నెలల జీతాలకే మరి ఉండిపోయాము. మరి మా కుటుంబాల భవిష్యత్ ఏంటి, భద్రత ఏంటి, కొంచెం ఆలోచించాలని చెప్పి తలచాలని కూడా మీకు విజ్ఞాపన చేస్తున్నామండి. వెంటనే 114 జీవోని అమలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చెయ్యాలని చెప్పి రాష్ట్రంలో 4,500 మందిని ఎదురు చూస్తూ ఉన్నామండి. నాతో పాటే ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో వారందరూ కూడా రెగ్యులర్ అయిపోయి 2-3 సంవత్సరాలు అయిపోయిందండి. మరి అదే విధంగా మేము కూడా ఉద్యోగాలకు వచ్చి ఈనాడు భద్రత లేనటువంటి ఉద్యోగాలు, మా కుటుంబాలు ఎంత వేదన పడుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలని, వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మీకు
విన్నవించుకుంటున్నాం, మా ఆక్రందను కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిలబెట్టుకోవాలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అమలు చేయాలి. జీవన్ నంబర్ 114 వెంటనే అమలు చేయాలి. జీవన్ నంబర్ 114 వెంటనే